మనం ఏదైనా దేశానికి జడ్జ్ చేయాలంటే ఎలా చేస్తాం? అది డిఫరెంట్ కేసెస్‌లో ఎగ్జాంపుల్ హెల్త్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు. దాన్ని జడ్జ్ చేయాలంటే దాని మెజర్స్ ఏ విధంగా ఉన్నది, ఆ దేశం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది ఎలా చూస్తాం? నాకు తెలిసి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఈ రిపోర్ట్ కంటే బెటర్గా మనకి ఎక్కడ కూడా దొరకకపోవచ్చు మెజర్ చేయడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క దేశం మీద డిఫరెంట్ 17 అంశాల మీద ఇది మెజర్ చేసి మరి ప్రతి ఒక్క దేశానికి రిపోర్ట్ ఇస్తుంది. మన ఇండియాకి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రిపోర్ట్లో మనం టాప్ 100 లోపల ర్యాంకు పొందినాం. టాప్ 100 ర్యాంక్లో వచ్చినామండి. ఇది మన ఇండియాకి చాలా. ఈ రిపోర్ట్ వచ్చి 17 అంశాల మీద చేస్తుంది. అవి ఏమేమంటే నో పావర్టీ, జీరో హంగ్రీ, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్, ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిడక్షన్ ఇన్ఈక్వాలిటీ, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, రెస్పాన్సిబుల్ consumption and production, climate action, life below water, life on land, peace, justice and strong institution, partnership for the goals. ఈ అంశాల మీద ఇది రిపోర్ట్ ఇస్తూ ఉంటుందండి. ఫస్ట్ టైం ఇండియా టాప్ 100 ర్యాంకింగ్లో చేరిందండి. ఫ్రెండ్స్, ఇది 2025 సస్టైనబుల్ రిపోర్ట్ అండి. మన ఇండియా అచీవ్ 99th ర్యాంక్ ప్లేస్ అవుట్ ఆఫ్ 167 కంట్రీస్లలో మనం 99th ర్యాంక్ వచ్చామండి. అరౌండ్ 67 మార్క్స్ వచ్చాయి మనకి ఈ 17 రంగాలలో. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ వచ్చేసి 109 ఉండేది 2024లో. మనం 109 నుండి 10 పాయింట్స్ మనం బెటర్ పర్ఫార్మెన్స్ చేసి 99 ర్యాంక్ వచ్చాం. అదే 23లో 112 ర్యాంక్ ఉండే, 2022లో 121 ర్యాంక్, 2021లో 120 ర్యాంక్ ఉంది. ఇంకా దాన్ని వెనుకపోతే ఇంకా కిందకు ఉండే. మన ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. అదే మన నేబర్ కంట్రీస్ విషయానికి వస్తే చైనా వచ్చేసి 49th ర్యాంక్ చేసిందండి. దీని స్కోర్ వచ్చి 74.4గా ఉన్నది. అదే మన భూటాన్ వచ్చి 74th ర్యాంక్లో ఉన్నది. భూటాన్కి మార్క్స్ వచ్చి 70.5 వచ్చింది. నేపాల్ 85th ర్యాంక్లో ఉంది 68.6 పాయింట్స్తోనే. బంగ్లాదేశ్ వచ్చేసి 114 ర్యాంక్ ఉన్నది, 114 ర్యాంక్. పాకిస్తాన్ వచ్చి 140వ ర్యాంకులు ఉన్నది. మన ఇండియా కంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉన్నది. ఫ్రెండ్స్, ఈ ర్యాంకింగ్లో టాప్లో ఉన్న ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ ఈ 3 దేశాలు టాప్ ర్యాంకింగ్ ఉంది. 87 పాయింట్స్లో ఫిన్లాండ్ ఉంది స్కోర్లో. స్వీడన్ వచ్చి 85.7, డెన్మార్క్ వచ్చి 85.3 స్కోర్లో టాప్ 3లో ఉంది. ఇది ప్రీవియస్గా 2000 నుండి 2015 వరకు మిలీనియం డెవలప్మెంట్ గోల్గా ఉండేది. దాన్ని 2015 నుండి 2030 వరకు దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్గా చేంజ్ చేశారండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కంట్రీ ఈ 17 గోల్స్ పైన ఫోకస్, వాళ్ళ కంట్రీ ర్యాంక్స్ మెరుగు అవుతూ ఉంటుంది. కానీ ఈ రిపోర్ట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ 17% ఎస్డిజి టార్గెట్సే 2030 వరకు మీట్ అవుతాయి అంటున్నారు. మిగతా కావడం చాలా కష్టం అవుతుంది. రీజన్స్ ఏంటంటే చాలా వరకు దేశాలలో ఆ కంట్రీస్లో యుద్ధాలు జరగడం, ఇంకా వివిధ కారణాల వల్ల ర్యాంక్ రీచ్ కాలేము. ఓన్లీ 17% మాత్రమే రీచ్ అవుతామని ఇది ఎస్డిజి రిపోర్ట్ అంటుంది. మరి ఇండియా 109 నుండి 99 వరకు రానికి కారణాలు ఏంది? ఈ ఇంప్రూవ్మెంట్కి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, బ్రాడ్బ్యాండ్, హెల్త్ కేర్లలో మనం చాలా మెరుగైనాం. దీనివల్ల ఏంటంటే మన ర్యాంక్ చాలా మెరుగైంది. మరి ఏ విధంగా మెరుగైందంటే హెల్త్ విషయానికి వస్తే ఆయుష్మాన్ భారత్ అండ్ ఈ స్కీములు, ఇంకా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి స్కీముల వల్ల క్లీన్ ఎనర్జీ అంటే పిఎం కుసుమ్ ఫర్ సోలార్ పంప్స్, ఇంకా ఉజ్జాల ఎల్ఈడి లైట్స్, ఇంకా క్లీన్ వాటర్, మెరుగు శానిటేషన్ విషయానికి వస్తే జల్ జీవన్ మిషన్ అని, స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 అని
ఇంకా ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ విషయాలకు వస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 రిఫార్మ్స్ లాంటివి తేవడం వల్ల జెండర్ ఈక్వాలిటీ, బేటీ బచావ్ బేటీ పడావ్, ఉజ్వల్ యోజన, ఎల్పిజి స్కీమ్ అంటే ఉమెన్స్ యొక్క హెల్త్ లైఫ్ మెరుగు అవ్వడానికి కోసం, ముద్ర యోజన లోన్స్, ఉమెన్స్కి లోన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క డెవలప్ చేయడం కోసం. ఇంకా డిజిటల్లో వస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ మనం చూస్తున్నాం డైలీ మన ఇండియాలో బెటర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇంకా బ్రాడ్బ్యాండ్ నెట్ ప్రపంచంలోనే మన ఇంటర్నెట్లో చాలా ముందున్నాం. మన కాడున్న రేట్స్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, మరి ఏ దేశాల్లో కూడా అంత బెటర్గా ఉండదు. ఫ్రెండ్స్ ఈ రిపోర్ట్ వల్ల ఇండియాకు ఏంటంటే మంచి పేరు వస్తుంది, గ్లోబల్ మ్యాప్లో కనిపిస్తుంది. ఇంకా క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఇండియా క్రెడిబిలిటీ. ఇంకా బెటర్ ర్యాంక్ రావాలంటే ఇండియా దేని మీద ఫోకస్ ఉంచాలంటే గవర్నెన్స్ రిఫార్మ్స్ మీద, ఇన్ఈక్వాలిటీ రిడక్షన్ మీద, సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద, ఇంకా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద బాగా ఫోకస్ ఉంచాలి. అదే కాకుండా ఇప్పుడున్న దాని మీద కూడా ఎలక్ట్రిసిటీ, బ్రాడ్బ్యాండ్, హెల్త్ కేర్ల మీద కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటూ, అది కాకుండా నేను గవర్నెన్స్ రిఫార్మ్స్ మీద, ఇన్ఈక్వాలిటీ మీద కూడా ఫోకస్ బాగా ఉంచాలి. హోప్ ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ పరంగా ఈ వీడియో మీకు చాలా ఉపయోగం పడుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు మిగతా కంట్రీ ర్యాంక్స్ చూడాలనుకుంటే నేను మెల్లగా స్క్రోల్ చేస్తుంటాను, మిగతా కంట్రీ ర్యాంక్స్ కూడా చూసుకోండి. మీకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్.